20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు రాయలసీమ వాసుల కళ నెరవేర్చిందా? ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు వివాదాలు రాజుకుంటున్నాయి? ముఖ్యంగా క్రెడిట్ చోరీ పేరుతో జరుగుతున్న వాదోపవాదాల వల్ల ఎవరికి ప్రయోజనం? విభజన చట్టం సందర్భంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు అనుగుణంగా అసలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటే చేయలేదనే విమర్శలకి సమాధానం ఉందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, కడప స్టీల్ ప్లాంట్ దీని గురించి చాలా దశాబ్దాలుగా చర్చ నడుస్తూ ఉంది. విభజన తర్వాత దానిపైన డిస్కషన్ మరింత ఊపందుకుంది. ఇది ఒక చట్ట ప్రకారం ఇచ్చినటువంటి హామీ, చట్టబద్ధమైన హామీ, ఇది నెరవేర్చి తీరాల్సిందే అనే డిమాండ్ ఉంది. ఫైనల్గా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి బీజం పడింది. అయినా విమర్శలు ఆగడం లేదు. ఏంటి అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా జరగలేదా, లేదా చట్టాల్లో ఇచ్చిన హామీల మేరకు జరగలేదా? సార్ కేశవ్ గారు, మొదటగా రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడం, భూమి పూజ కాదు, పనులు ప్రారంభించడానికి నేను చేసినటువంటి కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా రాయలసీమ వాసులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. దీని మీద ఒక 15 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళి మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ యొక్క 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అప్పుడు 20 ఏళ్ళ, ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి బ్రహ్మణి స్టీల్స్ ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా ఆయనకి భూములు ఇచ్చారు, బ్రహ్మణి స్టీల్ కి ప్రైవేట్ లో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కూడా చేశారు. మరి ఆ రోజు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు ఏ రకంగా అక్కడ క్లాజు, ఇప్పుడు శ్రీలక్ష్మి గారి కేసు కూడా అదే కదా, క్యాప్టివ్ మైన్ అనకుండా ఆయనకి ఇష్టానుసారం మైన్ చేసుకుని ఇచ్చారు. మరి ఆ రోజు ఆ మైన్స్ దుర్వినియోగం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు అయింది. ఆయన ఆ ల్యాండ్ అంతా తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి లోన్ డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ డబ్బులతో ఏదో చేశారు, ఏదో పెద్ద కుంభకోణం అయింది. మరి ఆ రోజు బ్రహ్మణి స్టీల్స్ ఏర్పాటు చేయకపోవటానికి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి కారణం కాదా? నెంబర్ 1. నెంబర్ 2, బయ్యారంలో రక్షణ స్టీల్స్, అదే వరకు మళ్ళీ చెర్లారెడ్డి భర్త గారికి, ఖమ్మం జిల్లాలో. మరి ఆ రోజు ప్రైవేట్ కంపెనీ అయినటువంటి రక్షణ స్టీల్స్ ఏర్పాటు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కదా. మరి అది ఏ రకంగా దుర్వినియోగం చేసి తర్వాత మళ్ళీ ఆగిపోవటం పరిస్థితి, దానికి అప్పుడు టిఆర్ఎస్, అప్పట్లో పేరున్న టిఆర్ఎస్ ఇవ్వటానికి వీల్లేదని ఆపిన సందర్భాలు, అలాగే టిఆర్ఎస్ అప్పుడు కాదు, తర్వాత పిక్చర్లోకి వచ్చింది. ఏ రకంగా రక్షణ స్టీల్స్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. దీనిలో ఒక పాయింట్ ఏంటంటే నేను రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకుంది, ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మణి స్టీల్స్ కి, రక్షణ స్టీల్స్ కి భూములు కేటాయించేశారో గనులు, ఆ రకమైన గనులు విశాఖ స్టీల్ కి ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా నిలదీశారా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఎలా ఇచ్చిన వాళ్ళు వీళ్ళకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని దోచిపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మాటికి కేంద్రం కేటాయించలేదు విశాఖ అంటారు. కేంద్రం కాదు కేటాయించేది, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. రాష్ట్రాలే కేటాయించాలి, రాష్ట్రాల దగ్గరికి ఆ పవర్ ఉంటుంది. అందుకని రాజశేఖర రెడ్డి గారు కేటాయించగలిగారు. ఆ రోజు కేంద్రంలో గనుల మంత్రిగా ఎవరున్నారు? దాసరి నారాయణ గారు ఉన్నారు. ఆయన కూడా అనుమతి ఇచ్చారు, వెంటనే కేటాయించేసింది. సో ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ రకంగా 2 ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ రాకుండా దుర్వినియోగం చేసే విధంగా రాజశేఖర రెడ్డి గారు వేసిన బీజం, దాన్ని కొనసాగిద్దాం. దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? దాన్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి బయ్యారం స్టీల్ ప్లాంట్ ని విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇస్తే ఆ రోజు అడ్డుకుంది టిఆర్ఎస్, ఇవ్వకూడదని చెప్పింది. మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. అది కూడా తెలంగాణ వనరులు తెలంగాణకే అన్నారు. అప్పుడు మరి అప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది కదా ఉద్యమం అప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది, అందుకని చెప్పి అడ్డుకున్నారు. నేనేం కాదంటలేదు, గత చరిత్ర గుర్తు చేస్తా అంతే. ఆ అడ్డుకున్న కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ రోజు ఆ ప్రభుత్వం ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అది బాగుంది. ఆ తర్వాత నేపథ్యంలో 2013-14 విభజన చట్టం ఏదైతే ఈ రోజు ఇందాక కొంతమంది అడుగుతున్నారు, విభజన చట్టంలో హామీ ఇచ్చారు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిన హామీని ఎందుకు నెరవేర్చలేదని చెప్పేసి. ఇదిగోండి రాష్ట్ర ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇది ఈ యాక్ట్ లో 13వ షెడ్యూల్, 13th షెడ్యూల్ ఇది. ఈ 13th షెడ్యూల్లో ఏం రాశారు? షెల్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది అపాయింటెడ్ డే examine the feasibility of establishing an integrated steel plant in YSR Kadapi structure in the successive state of Andhra Pradesh. Examine the feasibility అంటే సాధ్యాలు పరిశీలించండి అని ఉంది. అంతేగాని పెట్టేయాలి అని లేదు.
ఎవరైతే కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారో హామీ ఇచ్చారు, చెయ్యాలి కదా, చేయాలి, హామీ కాదు ఇక్కడ. అదే సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ని ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేశారు. అది కూడా చాలా చిన్న స్టీల్ ప్లాంట్ పెట్టి కంటి తుడుపు చర్యగా చేస్తున్నారు. ఇది రాయలసీమ వాసులను మోసం చేయడమే అంటున్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అక్కడికి వస్తుంది. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను, సెయిల్ దీని వాళ్ళ వాదన ఎంత దొలవాదన అంటే సెయిల్ ఏర్పాటు చేసేయాలి అనలేదు చట్టంలో. సెయిల్ సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి, దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక 6 మాసాల్లోనే చట్టంలో ఉన్నట్టుగానే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పి కమిటీ వేసింది సెయిల్ వాళ్ళు పరిశీలించి ఆ రోజు ఇది ఫైనాన్షియల్ గా వైబుల్ కాదు, అంటే ఆర్థికంగా వైబుల్ కాదు, నష్టాలు పాలవుతాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్ ఇది సరిపోదు, మనకు పెట్టుబడి ఎక్కువైపోతే ఆదాయం తగ్గుద్ది అని చెప్పి సెయిల్ వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరో హై లెవెల్ కమిటీ వేశారు. ఎవరెవరితో? సెయిల్, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, అలాగే మెకాన్ అనే కన్సల్టెన్సీ కంపెనీ, వీళ్ళందరితో కలిపి మళ్ళీ హై పవర్ కమిటీ చేసి ఒకటి గుర్తిస్తారు రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు రైల్వే జోన్ ఇక్కడ చూపిస్తాను. రైల్వే జోన్ గురించి ఏం రాశారు ఇక్కడ? ఇండియన్ రైల్వే షెల్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది అపాయింటెడ్ ఎగ్జామిన్ ద ఎస్టాబ్లిష్మెంట్. ఎగ్జామిన్ అంటే సాధ్యాలు పరిశీలించండి ఏది రైల్వే జోన్ ఏర్పాటుకి అని అన్నారు. ఓకేనా? అప్పుడు రైల్వే బోర్డు తర్వాత ఏర్పాటు చేస్తే కమిటీ సాధ్యం, ఇది వైబుల్ సాధ్యం కాదు, ఫైనాన్షియల్ పాజిటివ్ గా రిపోర్ట్ ఇచ్చింది. అయినప్పటికీ ప్రజల ఆకాంక్షలు తగ్గట్టుగా 2019 ఫిబ్రవరిలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటం, ఈ రోజు అది ప్రారంభమయ్యేటప్పుడు అయిపోయింది. నేను అనేది ఏంటంటే ఎగ్జామిన్ చేశారు, ఫీజిబుల్ కాదన్నారు, తర్వాత హై లెవెల్ కమిటీ కూడా వేశారు, మెకానిక్ కూడా అప్ చెప్పారు. దీన్ని ఎలాగ ఫీజిబిలిటీ చేయాలి, ఆర్థికంగా ఫీజిబుల్ ఎలా చేయాలి, దీని మీద పరిశీలించి నివేదిక ఇమ్మన్నారు. ఆ నివేదిక ఇచ్చే లోపు అప్పుడు 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మేము ఇది కేంద్ర ప్రభుత్వం కోసం వెయిట్ చేయము, మేము సొంతంగానే నిర్మించుకుంటాం, మా కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2018 డిసెంబర్లోనే శంకుస్థాపన చేసి ముందుకెళ్లారు. ఒకవేళ 2019లో ఆ ప్రభుత్వం వచ్చుంటే ఈ పార్టీ స్టీల్ ప్లాంట్ అయిపోయి ఉండేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చారు. 2019లో వచ్చాక ఆయన శంకుస్థాపన నేను కట్టుకుంటాను, కేంద్ర గారు లేఖ రాశారు. ఆయన కేంద్రానికి కట్టక్కర్లేదు, మేమే కడతామని చెప్పి లేఖ రాసి 24 డిసెంబర్ 2019 ఆయన కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసి 3 ఏళ్లలో నిర్మాణం చేస్తాను, ఇది నా బాధ్యత, నేను రాయలసీమ పుత్రుడిని, ఎలక్షన్ గెలిచినాక 6 మాసాల్లో శంకుస్థాపన చేస్తే అది సాధించడాకే వేస్తారు, అంతేగాని ఎన్నికలకి 6 నెలల ముందు చేసే వాళ్ళు ఓట్ల కోసం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఓట్ల కోసం, నేను చేసింది రాయలసీమ కోసం అని చెప్పి ఆ రోజు చెప్పారు ఆయన. ఆ రోజు చెప్పిన ఆయన 3 ఏళ్లలో కట్టలేదు. ఏం చేశారు? అప్పటి నుంచి ఎప్పటికి మళ్ళీ ఏం చేశారు ఆయన? మళ్ళీ శంకుస్థాపన. ఇప్పుడు 16/2/2023 మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ ఇంకో శంకుస్థాపన. 5 ఏళ్ళు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి కట్టలేదు. ఈ రోజు మా ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, ఆ యొక్క నిర్మాణానికి కావాల్సిన అనుమతులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి కావాల్సిన ముడి పదార్థం NMDC, నేషనల్ మైన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ముడి సరుకు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అలాగే దానికి కావాల్సిన భూములు కూడా కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు పనులు మొదలైపోతున్నాయి. వచ్చే 2 ఏళ్లలో అక్కడ 2 బిలియన్ టన్స్ సామర్థ్యం కలిగినటువంటి స్టీల్ పరిశ్రమ రాబోతుంది. ఇదంతా క్రెడిట్ చోరీ మేము చేసామని వైసీపీ లేదు, కూటమి వచ్చినాకే ఇదంతా ముందుకు సాగిదని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎవరు కరెక్ట్? ఏమండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసేస్తుంటే 2019 డిసెంబర్లోనే శంకుస్థాపన చేశారు కదా. శంకుస్థాపన చేసినప్పుడు 4.5 ఏళ్ళు టైం ఉంది కదా. ఒక పరిశ్రమ పూర్తి అవడానికి 4.5 ఏళ్ళు సరిపోదా అండి? 4.5 ఏళ్ళు సరిపోదా? పూర్తి చేసి ఇవ్వాలి కదా. పూర్తి చేసి ఎందుకు ఇవ్వలేదండి ఆయన? ఎందుకని కనీసం భూ కేటాయింపు కూడా ఎందుకు చేయలేదని? వెళ్లే ముందన్న భూ కేటాయింపు చేయాలి కదా JSWకి. అయ్యేం చేయలేదు కదా. ఆయన మౌలిక వసతులు క్రియేట్ చేయాలి, దానికి కావాల్సిన రోడ్లు, 4 రహదారుల రోడ్డు నేషనల్ హైవే లింకప్ చేస్తూ చేయాలి, అది చేయలేదు. రైల్వే కనెక్టివిటీ ఇవ్వాలి, అది చేయలేదు. ఎలక్ట్రికల్ పవర్, వాటర్ ఎన్ని చేయాలి, ఎన్ని అరకొర పనుల మీద పనులు పెట్టి వదిలేశాడు ఆయన. అలాంటిది మేము మా ప్రభుత్వం వచ్చాక గత 2 సంవత్సరాలుగా అన్ని పూర్తి చేసి JSW జిందాల్ గారితో మాట్లాడి అన్ని చేయడంతో పాటుగా ఇంకా అక్కడ ఇంకో పెద్ద పరిశ్రమ, ఇది పునరుత్పాదక విద్యుత్ తయారీ కోసం మరింత నిధులతో, మరింత వేల కోట్లతో మరిన్ని ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఇంకా పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 2 కలిపి అనుసంధానం చేయడంతో పాటుగా మరొకటి విజయనగరంలో ఇండస్ట్రియల్ పార్క్ జిందాల్ ఆధ్వర్యంలో 1100 ఎకరాల్లో
ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పార్క్ అక్కడ ఏర్పాటు చేశాం. ఎన్ని చేసాం చూడండి మరి. మరి మేము రెండు సంవత్సరాల్లో ఎన్ని చేయగలిగాం? మరి వారు ఎందుకు చేయలేకపోయారు? క్రెడిట్ మాకా వాళ్ళకా? వాళ్ళు కంప్లీట్ చేస్తుంటే వాళ్ళకే ఇద్దాం. నిజంగా క్రెడిట్ ఇవ్వాలంటే మరి 2018 డిసెంబర్ లో భూమి పూజ చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఇవ్వాలి క్రెడిట్. భూమి పూజ చేయటమే క్రెడిట్ అంటే మరి చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశారు, ఆయనకి ఇవ్వాలి క్రెడిట్. సో నేనేంటంటే ఈ రోజు సాకారం చేస్తుంది కొంతమంది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నాను నేను. చిన్న ప్లాంట్ ఇది చాలా చిన్న ప్లాంట్. విభజన చట్టంలో చాలా పెద్ద హామీ ఇచ్చారు. ఆ స్థాయి ప్లాంట్ కాదు, ఏదో ఒక ప్రైవేట్ భాగస్వామిని తీసుకొచ్చి కంటి తుడుపుగా అసలు చిన్న ప్లాంట్ ఇది 16,000 కోట్ల పరిశ్రమ అంటే ఇది ముఖ్యంగా అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో 16,000 కోట్లు అంటే తక్కువేమో అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అది కూడా కూటమి ప్రభుత్వమే చేసింది. ఆర్సిలర్ మెటల్ స్టీల్ని తీసుకొచ్చి ఆర్సిలర్ మెటల్ అండ్ నిప్పన్ స్టీల్ 1,30,000 కోట్లు అని చెప్తున్నారు విశాఖపట్నంలో. కడపలో మాత్రం 16,000 కోట్లు ఎందుకు? చిన్న పరిశ్రమ ఇది. ఏమంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రారంభమైనప్పుడు ఎన్ని టన్నుల కెపాసిటీ స్టార్ట్ అయిందండి? నాకు గుర్తుంటే 1992లో 3 మిలియన్ టన్స్ ఎంత ఉంది. మరి ఈ రోజు జిందాల్ ఇప్పుడు ఎప్పుడు 22 దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య ఇది. రాజశేఖర రెడ్డి గారు గాలిజాంధ్రం దోచిపెట్టారు. వీళ్ళంతా దోచిపెట్టిన బ్యాచ్ ఇవన్నీ కాదనుకుని 2 దశాబ్దాలుగా ఈ స్టేజ్కి వచ్చింది. మరి ఈ రోజు 16,000 పైచిలకు కోట్లు ప్లస్ ఇందాక చెప్పినట్టు పునరుత్పాదక విద్యుత్ సంబంధించినటువంటి అక్కడ జాబ్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ 2 MT అని యానము ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడతో ఆగిపోతాయండి. ఫర్దర్ గా మళ్ళీ ఇంకో ఫేజ్ ఉంటుంది. ఏ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ 3ని 4, 5, 6 చేసుకుంటూ వెళ్ళారు కదా, ఆ రకంగా వీళ్ళు తర్వాత చేసుకుంటూ వెళ్తారు. దానికి మనం ఉప్పు నుంచే ఏడుస్తా కూర్చుంటే ఎలా కుదురుతుంది? ఎవరైతే ఈ అభివృద్ధి చూసి ఏడుస్తున్నారో, యాంటీ మోడీ బ్యాచ్ ఉంటారో వాళ్ళు ఏడుపు తప్పితే ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ ఏం తేడా అండి? ప్రభుత్వం కొంతమంది అడగచ్చు, ప్రభుత్వానికి ఫీజిబిలిటీ అవ్వదు, ప్రైవేట్ కి ఎలా ఫీజిబిలిటీ అయిందని చెప్పి. మనకున్నటువంటి పరిస్థితులు అండి, ఇప్పుడు మనం రాజకీయ పరిస్థితులు కావాలి, ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే అండి, గవర్నమెంట్ పరిశ్రమలు లాస్ అయిపోతుంటాయి, ప్రైవేట్ పరిశ్రమలు లాభాలు పడతాయి. ఎలా అవుతాయండి? మనకు ఉన్నటువంటి లెగసీ సిస్టమ్ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్నాం. సోషలిస్టిక్ విధానాలు కావచ్చు, రకరకాల విధానాలు కావచ్చు, బ్యూరోక్రసీ రెడ్ టేపిజం కావచ్చు, బ్యూరోక్రసీ ఇష్యూస్ కావచ్చు, రకరకాలు ఉన్నాయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు లాసులు ఉంటున్నాయి, మిగతా ఎన్ని లాభాలు ఉంటున్నాయి చెప్పండి. నేనేది ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసిదే. ఒక ప్లేట్ లో అన్నం తింటూ వంగట్లో అన్నం తింటూ ఇంటికి లేనట్టు ఉంటుంది. ప్రభుత్వం పరిస్థితులు వేరేగా ఉంటాయి, ప్రైవేట్ పరిస్థితులు వేరేగా ఉంటాయి. అందుకని ఈ రోజు ప్రైవేట్ రంగంతో ప్రైవేట్ ప్రోత్సహిస్తూ అన్ని రంగాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నామంటే, మరి గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటే గవర్నమెంటే కదా, అయ్యో బాగుపడ్డాయా? దేశం మొత్తం లాస్ అయిపోయింది కదా. నరసింహారావు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు గల్లాపెట్టి ఖాళీ ఉన్నారు. ఎందుకు ఖాళీ అయిందంటే ఆ రోజు అన్ని పబ్లిక్ కంపెనీస్ అన్ని తెలిసిన విషయం ఏంటి, అవినీతి పాలైపోతా ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ యొక్క నేపథ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా జాబ్స్ అలాగే ఉంటాయి, ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఆ యొక్క రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. దానితో ఇంకా పెద్ద ప్లాంట్ వస్తుంది. ఇక్కడతో కాదు, మరి కేంద్ర ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందని చెప్పి రాయలసీమలో యుద్ధ విమానాలు, స్టెల్త్ యుద్ధ విమానాలు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం పెడుతుందని చెప్పండి. 20,000 కోట్లతో మొన్నగా రాజ్నాథ్ సింగ్ గారు 20,000 కోట్ల రూపాయలతో స్టెల్త్ 5th జనరేషన్ 5th జనరేషన్ యుద్ధ విమానాలు రాయలసీమలో. మరి ఏ విభజన చట్టంలో చెప్పండి, ఏ విభజన చట్టంలో ఉంది? ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ 10,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. కొప్పర్తి స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏ విభజన చట్టంలో ఉందని కేంద్ర ప్రభుత్వం పెడుతుంది చెప్పండి? ఏ విభజన చట్టంలో ఉంది? జాతీయ రహదారులు, మొన్న నేను తిరుపతి వెళ్ళాను, జాతీయ రహదారులు చూశాను. రాయలసీమలో జాతీయ రహదారులు ముద్దొచ్చేలాగా తయారయ్యాయి అని, అద్భుతంగా బ్రహ్మాండంగా తయారయ్యాయి. మరి ఏ విభజన చట్టంలో ఉందని జాతీయ రహదారులు అంతగా విస్తరించారు? ఏమున్నది? నేనేంటంటే కోడిగుడ్డు మీద ఈకలు లాగే విధంగా కొంతమంది కాంగ్రెస్ కావచ్చు, కొంతమంది యాంటీ బీజేపీ, యాంటీ మోడీ కావచ్చు, ఇటువంటి విష ప్రచారం చేస్తున్నారు. ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికండి మన గణాంకాలు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఉంది. టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఉంది. కేంద్రం పెట్టుబడులు పెట్టి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన రాష్ట్రాల్లో టాప్ 3లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఏ విభజన చట్టంలో ఉందండి అంత పెట్టాలని చెప్పి? ఈ రోజు ఎందుకని పెడుతున్నారండి? అందుకే నేనేది ఏంటంటే ఏదో ఒకటి పట్టుకొని దానికి కోడిగుడ్డు లాగి మోడీ గారికి అపవాదం తీసుకొచ్చే విధంగా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అది మీకు బూమరాంగ్ అవుతే ఆకాశం మీద ఉమ్మొస్తే అది మీ మీదే పడుతుంది, తస్మాత్ జాగ్రత్త. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కడప స్టీల్ ప్లాంట్ విషయంలో 2 దశాబ్దాలుగా జరిగినటువంటి పోరాటానికి ఒక కన్క్లూజన్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వమే అని చెప్తున్నారు రవికిరణ్ గారు. అలానే
చిన్న అడుగు అంటే 1 మెట్రిక్ టన్తో ప్రారంభమైనప్పటికీ కూడా భవిష్యత్తులో విస్తరణ పెద్ద ఎత్తున ఉంటుంది. రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేటువంటి నినాదానికి ఇది ఊతమిచ్చే చర్య అవుతుందని చెప్పని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.